brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విజన్ 2047 లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించింది రేవంత్ సర్కార్. ఈ విషయంలో ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం 600, 700, 500 బిలియన్లకు వెళ్తుండొచ్చు. కానీ $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది బడే బైది చోటే బై అమలు చేస్తుండు. 2047 అనేటువంటి ఎవరిది పాలసీ? ఇది మోడీ గారు పెట్టినటువంటి 2047 పాలసీ. వీళ్ళేమో మేము మోడీతో వ్యతిరేకిస్తాము, మోడీ విధానాలు వ్యతిరేకిస్తామంటాడు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే మోడీ విధానాలను యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొడుతుండు. ఈ విజన్ 2047 అనేటువంటి ప్రణాళిక మోడీ గారి ప్రణాళికని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ గారేమో అదాని వద్దంటాడు, రేవంత్ రెడ్డి ఏమో ముద్దంటాడు. ఇలా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరే ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే ఉంది. ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.